హలో ఫ్రెండ్స్, మరి ఈ చక్రాసనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాను నేను. మామూలుగా వెళ్ళకిలా పడుకోవాలి, ఇలా చేతులు పెట్టాలి, పెట్టి మెల్లగా పైకి లేపాలి. ఇది ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. ఓకే, వెళ్ళకిలా పడుకోవాలి, ఇలాగా పడుకొని ఓకే కొంచెం సరిగా ఉండాలి. ఓకే, ఇలా పెట్టి ఇప్పుడు చేతుల మీద లేవాలన్నమాట. ఇలా స్టార్టింగ్ లో కొద్దిగా అలవాటు, ఇంకా దగ్గర తాగించాలి. ఇందులో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. 5 seconds, 10 seconds, 30 seconds. నిమిషం అనేది టార్గెట్. వెనక టచ్ చేసి మరీ లేవాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి కొంచెం దమ్ము కూడా వచ్చేస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా అయితే టక చేస్తూ ఉంటా. వెనక టచ్ చేసి మళ్ళీ లేచి మళ్ళీ ముంగిలికి కూడా తాకాలి. సో మిస్ అయిపోయింది, మళ్ళొకసారి చేస్తాను. చేతి వేళ్ళతో గట్టిగా ఒత్తాలి, అయితే జారిపోతుంది, కొంచెం తడిగా ఉండాలి. ఎక్కువ తడి ఉంటే కూడా జారిపోతుంది, సో జారకుండా చూసుకోవాలి. ఇద్దాం మళ్ళీ ఒకటి. ఇదివరకే అది చేశాను నేను యాక్చువల్గా. ఇది కూడా తిరగాలి, ట్విస్ట్, బాడీలా ట్విస్ట్ చేసి వెన్ను ముక్కలు, బాడీ అన్ని కూడా పర్ఫెక్ట్గా వీటికి ఎక్సర్సైజ్ అవుతుంది. చాలా మంది వాకింగ్ చేస్తానంటారు. వాకింగ్ లో ఇంత ఎక్సర్సైజ్ ఎలా అవుతుంది? సో ఇలా కూడా హెడ్ తిప్పాలి. వాకింగ్ చేసేవాళ్ళు, ఇంకా ముస్లిమ్స్ కూడా వాళ్ళు మరి నమాజ్ చేస్తుంటారు, ఇలా ముందుకు వంగి చేస్తారు. సో వాళ్ళు అంటారు చాలా మంది, మాకు చాలా బాగా వచ్చు యోగా, మేము యోగా చేయడం ఇంకా అవసరం లేదు మాకు అంటారు. అందులో ఒక పార్ట్ అనమాట యాక్చువల్గా. ఆ ముందుకు వంగడం కూడా ఒక ఎక్సర్సైజ్ మంచిది. ఇది ఎలా ఉందంటే, మీకు ఇంత అన్నం తింటే ఆహారం పొట్ట నిండుతుంది, కానీ ఒక మెతుకు తిని ఇది కూడా ఆహారం అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇంత తినోడు ఎలా ఉంటాడు, ఒక మెతుకు తింటే ఎలా ఉంటాడు, అలాగే కొద్దిగానే వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్లాగే చాలా మంది వాకింగ్ చేసే వాళ్ళు కూడా, మేము వాకింగ్ చేస్తాం మాకు చాలా మొత్తం అయిపోయిందంట. డాక్టర్లు ఎందుకంటారంటే, డాక్టర్లు ఇంకా వాకింగ్ అంటే ఎవరైనా చేయగలరు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు యోగా చేయమని ఎందుకు చెప్పారంటే, ఒకవేళ యోగా చేయబోతే ఏదైనా పట్టుకుంది ఏదైనా అయింది అనుకో, వాళ్ళకి యోగా గురించి ఎక్కువ తెలియదు, అందుకని వాళ్ళు యోగా అసలు రికమెండ్ చేయరు మోస్ట్లీ. కొంచెం ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అయితే యోగా కంపల్సరీ చేయమంటారు. అంటే ఎడ్యుకేటెడ్ అంటే నా ఉద్దేశం యోగా విషయంలో ఎడ్యుకేటెడ్ అనమాట. వేరే ఎంత ఎడ్యుకేషన్ అంటే చదువు రావటము కాదు, మనం ఒక్కొక్క విషయంలో అన్ఎడ్యుకేటెడ్ గా ఉంటారు. ఇప్పుడు భగవద్గీత తెలియని వాళ్ళు అందులో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. ఓకే, ఇప్పుడు ఎంత టచ్ చేసి మళ్ళీ కొంత కూడా తాకాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.